కౌలు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవనంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని, కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు, బ్యాంకు లోన్లు, అదేవిధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 13వ తేదీ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో ప్రతి కౌలు రైతు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు కౌలు రైతుల సమస్యలపైన చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం కౌలు రైతుల సంఘం వాళ్ళు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, 10 ఎకరాలు పొలం ఉన్నటువంటి పెద్ద రైతు కొడుక్కి పిల్లనివ్వటానికి వెనకాడుతున్నారు. కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో బంట్రోతు పనిచేసేవాడికి ఉద్యోగం ఇవ్వటం, పిల్లనివ్వటానికి ఎక్కడ వెనకట్ల. రైతు సంవత్సరాల తరబడి నష్టపోవడమే తప్ప ఒక్క సంవత్సరం అన్నా ఊపిరి పీల్చుకోలేని స్థితిలో కునారులతో ఉన్నాడు. అసలు వ్యవసాయమే చేసి మనకున్నటువంటి ఆ కాస్త భూమిని అప్పులోళ్ళకి అంటగట్టే కన్నా వ్యవసాయం మానేసి పట్టణానికి వెళ్ళి ఏదో ఆటో తోలుకొనో, ముఠా పని చేసుకొనో 4 రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని బతికించుకుందాం అనే స్థితికి రైతాంగం నీరసంగా, నిరుత్సాహంగా వెళ్తూ ఉంది. ఇటీవల మిర్చి వేసినటువంటి రైతులు పంట పండినంతకాలం చాలా ఆనందంగా కష్టపడి పండించి దిగుబడిని చూసి మురిసిపోతే, కానీ రేటు చూసి వాళ్ళు తెచ్చిన డబ్బులు కానీ, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కానీ ఇవేవీ రానటువంటి స్థితి కనపడేటప్పటికే ఆత్మహత్యల పరంపర కూడా గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కౌలు రైతులు చనిపోయారు. ఇవాళ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళల్లో 90% మంది కౌలు రైతులే. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రైతుల పక్షపాతే కనుక అయితే తక్షణమే పూనుకొని కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, ముందస్తు ఇస్తామన్న 20,000 పెట్టుబడి ఇచ్చి, నష్టపోయిన మిర్చి రైతులకి ఎంత నష్టపోయారు. వేలుపూరి నరసింహారావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కౌలు రైతు సంఘాలన్నీ కలిపి కౌలు రైతుల సమస్యల మీద ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకోవటానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈరోజు దేశంలో రైతే దేశానికి వెన్నెముక అని చెప్పే ప్రభుత్వాలు ఈరోజు రైతు నడ్డి విరుస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈరోజు దేశంలో 90% కౌలు రైతులే ఉన్నారు. ఈ కౌలు రైతుల్ని నడ్డి విరచడానికి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మిత్రులారా, ఈరోజు కౌలు రైతులకి కార్డులు ఇవ్వటం లేదు, కౌలు రైతులకి రక్షణ లేదు. అందుకని ప్రభుత్వాన్ని కౌలు రైతుల రక్షణ చట్టం ఒకటి చేయాలని మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మిత్రులారా, గత 3 సంవత్సరాలుగా మిర్చి రైతులు దారుణంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఈరోజు నల్లబర్లీ లాంటి పొగాకు సాగు చేసి వచ్చిన నష్టాన్ని పూడ్చుకుందామనే ఆశతో ఈరోజు బర్లీ పొగాకును రైతులు సాగు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ బర్లీ సాగు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సందర్భంగా ఈ కౌలు రైతుల సమస్యలపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. కౌలు రైతులంటే
ఇవాళ 100కి 100 పాళ్ళు రైతులే. ఈ ప్రధానంగా ఈ కౌలు రైతులు ఎవరయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు. రెండవది, కౌలు రైతులను ప్రభుత్వం ఇంతవరకు గుర్తించటం లేదు. సుమోటుగా వారిని అడంగుల్లో వాళ్ళ పేర్లని ప్రభుత్వం ఎక్కించి వాళ్ళ కార్డులు ఇవ్వాలి. ఆ భూమి యొక్క యజమాని యొక్క అనుమతితోటి కౌలు రైతుల కార్డులు ఇవ్వటం అంటే అది సాధ్యపడే పని కాదు. ప్రభుత్వం తనకున్నటువంటి గ్రామ సచివాలయాల ద్వారా సుమోటోలోనే నీకు కౌలు రైతులను గుర్తిస్తున్నట్టు కార్డులు ఇవ్వాలి. కౌలు రైతులకు ఇచ్చేటువంటి కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి కౌలు చేసే రైతులకి కౌలు కార్డులు అందటం లేదు. కౌలు కార్డులు అందనిది మేము గుర్తించమని ప్రభుత్వాలు వర్గాలు చెప్తున్నాయి. ఈనాటికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకీ లోన్లు ఇవ్వమని కౌలు రైతులకు చెప్పినా ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్న అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు ఇస్తామని ప్రకటించారు. కానీ 20 తారీఖులోపు కౌలు రైతులు లిస్ట్ అవుట్ చేయడం అనేది సాధ్యమైన పనే కాదు. దానికి కొంత టైం కావాలి. తీసుకొని చేస్తే కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది. కౌలు రైతుల కార్డులు తప్పనిసరిగా ప్రతి కౌలు రైతుకి రాష్ట్రంలో అందించాలి.